ఎవరైనా సరే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ఆ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల్ని తొలగింపజేసుకోవాలంటే 7 మంగళవారాలు వరుసగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. మీకు దగ్గరలో సుబ్రహ్మణ్య ఆలయం ఎక్కడ ఉంటే అక్కడికి 7 మంగళవారాలు వరుసగా వెళ్ళండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం అనేది ఆర్థిక ఇబ్బందులని తొలగింపజేస్తుంది. అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శివాలయంలో సోమవారం పూట ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో మారేడు మొక్క నాటండి. సోమవారం శివాలయంలో ఉదయం 7:30 నుంచి 9 మధ్యలో మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి వస్తే మీరు నాటిన ఈ మొక్క ప్రభావం వల్ల శివానుగ్రహం కలుగుతుంది. ఎలాంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఉన్నా వాటి నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి